బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ గారు రంగంలోకి దిగినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు కేటీఆర్ హరీష్ రావులను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పిలిపించినట్లు కూడా తెలుస్తా ఉన్నది. మరి కాసేపట్లోనే కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ కానున్నట్లు ఇప్పుడు సమాచారం అందుతా ఉన్నది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వము కావాలనే వీరిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నదని, కావాలనే కేసులు పెట్టి ఒక మానసికంగా వారిని కృంగదీసేలా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఇదివరకే కేటీఆర్ హరీష్ రావు గారు అయితే బహిరంగంగా ప్రెస్ మీట్లో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ను కూడా ఇదే కేసులో సిట్ విచారించే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఆయనకు సైతం నోటీసులు వెళ్ళే అవకాశం ఉంటుందని అంతా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనే బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు పదే పదే చెబుతూ ఉన్నారు. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అయినప్పటికీ దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఎంతో కొంత ప్రభావం పార్టీ పైన, ఆ పార్టీ కార్యకర్తలపైన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఫిబ్రవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉండనున్నాయి. కాబట్టి మరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ వ్యూహరచనలు చేసుకోకుండా వారిని ఇబ్బంది పెట్టాలి, వారిని ఒక మెంటల్లీ వారికి కొంచెం బిజీగా ఉంచాలి, హరాస్మెంట్ చేయాలని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలన్నీ విఫల ప్రయత్నాలుగా మార్చాలని చెప్పేసి కేసీఆర్ వ్యూహరచనలు చేస్తున్నట్లు కూడా అర్థమవుతా ఉన్నది. మరి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పాటు హరీష్ రావు, కేటీఆర్ అయితే భేటీ కానున్నారు. మరి ఆ భేటీలో ఏ అంశాలపైన చర్చిస్తారు, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు వ్యూహరచనలు చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక అంతిమంగా రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి, ప్రభుత్వం లక్ష్యం ఏంటిది, మరి దాన్ని ఎలా ఛేదించాలి, దాన్ని ఎలా ప్రజల ముందు ఎండగట్టాలి అనే దానిపైన కేసీఆర్ వారికి సలహాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ ఇద్దరు దాదాపు 7-7.5 గంటల పాటు సిట్కు సహకరించారు, విచారణలో సహకరించారు. మరి ఇదే కేసులో కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ వారితో మాట్లాడి ఏ అంశాలపైన వారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అనే దాన్ని కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీటింగ్ ఉండనున్నదన్నట్లు కొంత సమాచారం అందుతూ ఉన్నది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ గారు ఖచ్చితంగా వ్యూహరచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదివరకే కేటీఆర్ బాహటంగా చెప్పేశారు, ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వంలోని అధికారులు, నిఘా యంత్రాంగం ఖచ్చితంగా ఫోన్ ట్యాప్స్ చేస్తూ ఉంటుంది. అది 1985 అంటే స్వతంత్రం రాకముందుకు ఏర్పాటు చేసిన దానికి సంబంధించిన చట్టం ప్రకారము ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే వారి ఫోన్లు కూడా ట్యాప్ కాలేదని ఎవరైనా రుజువు చేయగలరా అన్నట్లు ఆయన సైతం బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద కేసు కాదు, అది అసలు ఒక నేరం కూడా కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. మరి దానిపైన కేసీఆర్ గారు ఎలాంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు, అటు ప్రభుత్వాన్ని ఇటు సిట్టును వారిని ప్రశ్నిస్తూ, వారిని ఎండగడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి ఏ విధంగా దీనికి సంబంధించిన అంశాలను తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు అటు ప్రతిపక్ష నేతలైనా పాలకపక్ష నేతలైనా ఒక నేతలు చెప్తే ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మరి ప్రజల యొక్క తీరును, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వీరిపైన చర్యలు తీస్తూ ఉంటే మరి దాన్ని ఎలా ఎండగట్టి ప్రజల యొక్క దృష్టిని మొత్తం బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు తిప్పుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వీరి కీలక భేటీ తర్వాత ఏ అంశాలపై మాట్లాడారో మీడియాకి ఏదైనా తెలిసే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.